తెలంగాణ ఏర్పడ్డాక కృష్ణా నీళ్లపై మనం సాధించుకున్న హక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కోల్పోతున్నాం. ఎప్పుడూ లేని విధంగా నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాల మరమ్మతులో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కొత్తగా ఆంక్షలు విధిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాధించుకున్న హక్కులు ఇప్పుడు కోల్పోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై కేఆర్ఎంబీ కొత్తగా ఆంక్షలు విధించింది. కుడి ఎడమగట్టు ప్రధాన విద్యుత్ కేంద్రాల మరమ్మతులు వారంలో ఒకరోజు మాత్రమే చేసుకోవాలని చెప్పింది. మొత్తంగా 3 నెలల్లో సంబంధిత పనులు పూర్తి చేసుకోవాలని ఆదేశించింది. అందుకనుగుణంగా డ్యాంపై తెలంగాణ, ఏపీ జెన్కో అధికారుల రాకపోకలు కొనసాగించేందుకు షరతులతో అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు లేఖలు రాసింది కేఆర్ఎంబీ. తెలంగాణ ఆధీనంలో ఉన్న నాగార్జున సాగర్ డ్యాం ఎడమగట్టు ప్రధాన విద్యుత్ కేంద్రం, ఏపీ ఆధీనంలో ఉన్న కుడిగట్టు విద్యుత్ శాఖ కేంద్రానికి సంబంధించిన పనులు ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకం లేకుండానే కొనసాగాయి. అయితే నవంబర్ 30న డ్యాం కుడివైపు భాగాన్ని ఏపీ అప్రజాస్వామికంగా ఆక్రమించుకుంది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాజెక్టును కేంద్రం స్వాధీనం చేసుకుని సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది. దాంతో కేఆర్ఎంబీ బోర్డు అనుమతి పొందిన తర్వాతే ఇరు రాష్ట్రాల అధికారులు డ్యాం పైకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. పవర్ హౌస్ల నిర్వహణపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా ఇరు రాష్ట్రాల అధికారులకు డ్యాంలపై రాకపోకలకు ఆంక్షలతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. పెన్ స్టాక్, ఇంటెక్ గేట్లు, వాటి సంబంధిత నిర్వహణ పనులకు వారానికి ఒకరోజు అంటే ప్రతి బుధవారం మాత్రమే అనుమతి ఉంటుందని కొత్తగా ఆంక్షలు విధించింది కేఆర్ఎంబీ. పనుల నిర్వహణకు గరిష్టంగా 4 ఇంజనీర్లతో పాటు 6 సిబ్బంది లేదా కార్మికులను 2 వాహనాల్లోనే డ్యాం పైకి అనుమతిస్తారు. పనులను పూర్తి చేసేందుకు అధికారులు కేఆర్ఎంబీ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలి. పని పూర్తి చేసేందుకు పట్టే కాలం, అవసరమయ్యే కార్మికుల సంఖ్యను బోర్డుకు ముందే తెలపాల్సి ఉంటుంది. పనులకు అనుమతించిన వ్యక్తుల గుర్తింపు, ప్రామాణికతను పాటించాల్సిన బాధ్యత సంబంధిత పవర్ స్టేషన్లదే అని పేర్కొంది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. పనుల సమయంలో సంభవించే ప్రమాదాలు, మెటీరియల్, పరికరాలు, పర్యవసానంగా జరిగే నష్టాలకు కేఆర్ఎంబీ బాధ్యత వహించిందని స్పష్టం చేసింది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాటికి పూర్తి బాధ్యత పనులు చేస్తున్న సంబంధిత అధికారులదే అని తేల్చి చెప్పింది కేఆర్ఎంబీ. ఏదేమైనా నాగార్జున సాగర్ డ్యాంపై రాష్ట్రాల హక్కులు ఇప్పుడు ఢిల్లీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ ఆంక్షలు మున్ముందు మరింత పెరిగే ప్రమాదముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మెతక వైఖరి ఇలానే ఉంటే కృష్ణా నీళ్లపై తెలంగాణ హక్కులు భవిష్యత్తులో మరింతగా కోల్పోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.